యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో రోజుకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే భర్త హరిబాబు వైష్ణవిని అతి కిరాతకంగా చంపేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకొని 10 నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఆయన చంపేశాడు. అయితే ఇంత దారుణంగా చంపడానికి రీజన్ ఏంటి? నిజంగా కట్నం ఇవ్వలేదు అనే కోణంలోనే తను చంపేశాడా, లేదా ఇంకా ఏదైనా రీజన్ ఉందా అనే కోణంలో ప్రస్తుతం వైష్ణవి తల్లికి అలానే అన్నదమ్ములకు కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వైష్ణవి తరచుగా కూడా హరి తల్లి లక్ష్మి వేధిస్తున్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజెంట్ హరి తల్లి లక్ష్మి తనని ఏ విధంగా బూతులు తిట్టిందో అనేది కూడా మనందరికీ కూడా తెలిసిందే. జస్ట్ ఒక రింగ్ పోయిందే, రింగ్ నువ్వే దొంగలించావంటూ కూడా ఇటు హరి తల్లి ఎంతో దారుణంగా వైష్ణవిని బూతులతో తిట్టడం కూడా మనం అందరం కూడా విన్నాం. అయితే అప్పుడు కూడా హరి ఎటువంటి స్టాండ్ తీసుకోలేదు, లేదు తను అలా చెయ్యదు అని కూడా తను ఎటువంటి మాట కూడా తన తల్లికి చెప్పడం జరగలేదు. ప్రజెంట్ తనని అతి కిరాతకంగా వాళ్ళింట్లోనే వైష్ణవి ఇంట్లోనే కూడా గుట్టు చప్పుడు కాకుండా తనని చంపేసి ఏమీ తెలియకుండా పరారయ్యాడు హరిబాబు. ఇక దాని తర్వాత పోలీసులు ప్రజెంట్ హరిబాబును అదుపులోకి తీసుకున్నారు, కస్టడీ చేస్తున్నారు. అయితే హరిబాబు ఈ కస్టడీలో కొన్ని సంచలన నిజాలు బయట పెట్టినట్లు కూడా తెలుస్తుంది. ఆ నిజాల్లో అసలు రీజన్ ఏంటి అనేది కూడా తెలిసినట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ ఒక్క కట్నానికి సంబంధించే కాదు, ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు తనకి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అసలు ఎందుకు ఇంత కిరాతకంగా చంపాడు, ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగిందా? మనం చూసుకున్నట్లయితే హరిబాబు ఆల్రెడీ ఒక మెడికల్కి సంబంధించి హాస్పిటల్లో కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తనని అతి కిరాతకంగా చంపాడు. ఎందుకంటే అంత దారుణంగా చంపుతున్నప్పుడు ఖచ్చితంగా మనిషి అరుస్తారు. అరుపులకు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళకు కూడా వినిపిస్తుంది. అసలు తనకి చాలా లో సౌండ్తో తన బయటికి అరుపులు వినిపించాయంటే ఏదైనా జరిగిందా, తనకు నిజంగానే మత్తు ఇంజెక్షన్ ఏదైనా ఇచ్చాడా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైష్ణవి తల్లి కూడా వీరంతా కూడా ఆరోపించడం జరుగుతుంది. ఇటు హరిబాబు తల్లి, కుటుంబ సభ్యులు, హరిబాబుకు సంబంధించిన అన్నదమ్ములు వీరందరూ కూడా హత్యకు ప్రేరేపించారు, వీరంతా కలిసి ప్లాన్ చేసుకుని తన కూతుర్ని చంపేశారంటూ కూడా వైష్ణవి తల్లి ఆరోపిస్తున్నారు. ప్రజెంట్ పోలీసుల అదుపులోనే వైష్ణవి భర్త హరిబాబు ఉన్నారు, కస్టడీలోనే ఉన్నారు. అయితే ఏ విధంగా తను ఇంత దారుణంగా చంపడానికి మెయిన్ రీజన్ ఏంటి? డబ్బులు, కట్నం అనే కాకుండా ఇంకా ఏమైనా కక్షలు ఉన్నాయా, ఇంకా ఏమైనా మనసులో పెట్టుకునే ఇంత కిరాతకంగా చంపాడా అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కస్టడీ ఎంతవరకు వచ్చింది, తను అసలు నోరు విప్పాడా, ఏమైనా చెప్పాడా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కట్నంతో పాటు చాలానే ఇచ్చానంటూ కూడా ఇప్పటికే వైష్ణవి తల్లి కూడా చెప్పడం జరిగింది. ప్రేమ పేరుతోనే వెంటపడి మరి నన్ను ప్రేమించు, పెళ్లి చేసుకుందాం, నేను బాగా చూసుకుంటాను, లైఫ్లో ఇద్దరం కలిసి ఉందామని ఎన్నో మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకొని 10 months గడుస్తున్న నేపథ్యంలో 10 monthsకి క్లియర్ అవ్వకముందే తన 4 months ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే కూడా అతి కిరాతకంగా చంపాడు భర్త. ప్రజెంట్ ఇదే విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైటర్ శ్రీనివాస్ ప్రజెంట్ ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడు, ఇటు నిందితుడు హరిబాబు. అయితే హరిబాబు నుంచి ఏమైనా నిజాలు రాబట్టారా పోలీసులు? ఏమైనా చెప్తున్నాడా? ఉట్టి డబ్బులే కాకుండా ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయని పోలీసులు ఏమైనా చెప్తున్నారా? యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు లోపల ఇటు రోజుకొక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు వైష్ణవిని వాళ్ళ భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొదట తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత, పెద్దలను ఎదిరించి కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు వైష్ణవిని ఎందుకు హత్య చేయాల్సింది వచ్చింది అనేది అయితే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఏదైతే పోలీసుల అదుపు లోపల వైష్ణవి భర్త హరిబాబుతో పాటుగా ఇటు హరిబాబు తల్లి, తర్వాత ఇద్దరు సోదరులు కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 4గురిని కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం లోపల ఇక్కడ ప్రధానంగా హరిబాబును పోలీసులు విచారణ లోపల పలు విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పక్కా ప్లాన్ ప్రకారమే ఇటు వైష్ణవిని హరిబాబు చంపినటువంటి నేపథ్యం లోపల అసలు ఎందుకు అంటే వీరిద్దరి మధ్యలో వ్యక్తిగత విషయాలతో పాటుగా నిజంగా కుటుంబ కలహాలు, తర్వాత వరకట్న వేధింపులే కారణం అవుతున్నాయా, లేకపోతే మరేదైనా కోరణము ఉన్నదా అనేటువంటి విషయం లోపల మాత్రం పోలీసులు విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి హరిబాబు తర్వాత ఎప్పుడైతే ఇటు కట్నము అడగక ముందే ఇటు వైష్ణవి యొక్క తల్లిదండ్రులు అదే గ్రామం లోపల ఇటు ఒక 4 గుంటల జాగతో పాటుగా 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల హరిబాబు తల్లిదండ్రులను కాదని వైష్ణవితో పాటే వాళ్ళ ఇంట్లో ఉంటున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు వైష్ణవిని ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే వాస్తవానికి ఆ రోజు దారుణ హత్యకు దారితీసినటువంటి సంఘటనలు ఏంటి, నిజంగా ఇటు వరకట్న వేధింపులు, తర్వాత కుటుంబ కలహాలే కారణమా, లేకపోతే మరేదన్న విషయం ఉన్నదా అనేటువంటి కోణంలో అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పోలీసు
ఇటు ఏదైతే అరెస్ట్ చేసి జైలుకు పంపిన తర్వాత రేపు వారు కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. హరిబాబును కస్టడీకి తీసుకొని మరింత లోతుగా విచారణ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే ఇటు హరిబాబు వైష్ణవిని కత్తితో పొడిచి చంపాడు, గొంతు నుమిలి చంపాడు అని చెప్పి పోలీసులు చెబుతున్నటువంటి నేపథ్యం లోపల నిజంగా ఆ రోజు రాత్రి సమయం లోపల వైష్ణవి హరిబాబు గొడవ దారి తీసినటువంటి సంఘటనలు ఏమిటి, ఆ రోజు రాత్రి ఎందుకు గొడవ పడ్డారు వాళ్ళు అంటే, ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా హరిబాబు వాళ్ళ స్వగ్రామము కోరుట్లకు వెళ్ళి వచ్చారు. అక్కడ వాళ్ళ తల్లి, ఇద్దరు సోదరులు, మొత్తం ముగ్గురు కూడా డిస్కషన్ చేసుకున్నటువంటి విషయం లోపల ఇటు హరిబాబు తల్లి మరి వైష్ణవిని చంపాలని చెప్పి కోరిందా, లేకపోతే ఎందుకు హరిబాబు వైష్ణవిని హత్య చేయాల్సినటువంటి పరిస్థితులు ఏమొచ్చింది అనేటువంటిది అయితే పోలీసులు తమ విచారణ లోపల బయటకు తీసేందుకు అయితే హరిబాబును కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకు అంత ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి హరిబాబు వైష్ణవిని అంత కిరాతకంగా చంపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగానే ఆ రోజు రాత్రి సమయం లోపల కత్తితో పొడిచి చంపేటువంటి సమయం లోపల మత్తు ఇంజెక్షన్ ఇచ్చారని చెప్పి వైష్ణవి యొక్క తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం లోపల నిజంగా వైష్ణవికి మత్తు మందు లాంటి ఇచ్చే హత్య చేశాడా అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. అతడు స్వతహా ఇటు ఏదైతే హరిబాబు ఒక హాస్పిటల్ లోపల కంపౌండర్ గా పనిచేస్తాడు కాబట్టి అతనికి అందుబాటు లోపల మత్తు ఇంజెక్షన్లు ఉంటాయి. తర్వాత మిగతా ఏదైతే గర్భంకు సంబంధించినటువంటి గర్భవతి అయినటువంటి నేపథ్యం లోపల ఆమెను గర్భము అయినటువంటి నేపథ్యం లోపల ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆమెను హత్య చేయడానికి ఉపయోగించాడా అనేటువంటిది అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మత్తు ఇంజెక్షన్ ఎక్కడికి అతనికి హరిబాబుకు లభించింది, తర్వాత అతడు ఇంట్లోనే కత్తి తీసుకొని చెప్పి చంపాడని చెప్పి అయితే పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ప్రధానంగా అతనికి మత్తు ఇంజెక్షన్ ఎక్కడ లభించింది అనేటువంటి కోణం లోపల పోతే పోలీసులు ఇటు ఎంక్వైరీ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఇటు వైష్ణవిని పెళ్లి చేసుకోవడం, హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకోవడం హరిబాబు ఇంట్లో వారికి ఇష్టం లేదు. ఎందుకంటే హరిబాబు వేరే వారిని పెళ్లి చేసుకుంటే ఆ కట్నం ఎక్కువ మొత్తం లోపల వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల కట్నము ఆ విషయం లోపలనే హరిబాబు వాళ్ళ తల్లిదండ్రులు గొడవ పడ్డట్టుగా అయితే తెలుస్తుంది. అయితే హరిబాబు కూడా ఇటు ఏదైతే తనకు ఉన్నటువంటి ఇల్లును తన పేరు మీద చేపించాలో, తను ఇల్లు అమ్ముకుంటానో అక్కడ వారసత్వంగా వచ్చిన ఇల్లును అమ్ముకొని తర్వాత ఇప్పుడు ఏదైతే వైష్ణవి తల్లిదండ్రులు కొనిచ్చినటువంటి ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లోపల నేను ఇల్లు కట్టుకుంటానని చెప్పి అక్కడ గొడవ పడి వచ్చాడు. అదే విషయం లోపల కూడా ఇక్కడ వైష్ణవి హరిబాబు కూడా అదే విషయం లోపల గొడవ పడ్డట్టుగా అయితే తెలుస్తుంది. ఏదేమైనా కానీ వైష్ణవిని హరిబాబు అత్యంత కిరాతకంగా ఎందుకు చంపాల్సింది వచ్చింది, ఆ మత్తు మందు ఇచ్చి కిరాతకంగా చంపాడు అనేటువంటి కోణం లోపల అయితే మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. శ్రీనివాస్, ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే హరిబాబు వైష్ణవిని ఎంత కిరాతకంగా చంపాడో కూడా మనం చూసాం. అయితే మొత్తం కూడా ప్రేమించిన అమ్మాయిని అంత కిరాతకంగా ఎవ్వరూ చంపరు. అయితే తనకి ఆలోచన రావడానికి ఎంతో బ్రెయిన్ వాష్ చేశారు హరిబాబు తల్లి, అలానే అన్నదమ్ములు అంటూ కూడా ఇటు వైష్ణవి కుటుంబ సభ్యులంతా కూడా ఆరోపిస్తున్నారు. మరి ఇటు హరిబాబు తల్లి లక్ష్మి అలానే హరిబాబు కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉందనుకోవచ్చా? మొదట ఇటు పోలీసులు అయితే హరిబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తర్వాత హరిబాబుతో పాటుగా ఇటు హరిబాబు కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం ఉందన్నటువంటి నేపథ్యం లోపల హరిబాబు తల్లి, తర్వాత ఇద్దరు సోదరులు వారిని కూడా నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినటువంటి నేపథ్యం లోపల హరిబాబు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లి అంటే ఇటు వైష్ణవిని చంపడానికి ఎక్కువ తల్లి పాత్రనే ఉంది అని చెప్పి అయితే ఇటు వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం లోపల వాళ్ళ తల్లి పాత్ర ఎందుకు అంటే తల్లి హరిబాబును హత్య చేయడానికి ప్రేరేపించిందా, వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి విషయం వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. నిజంగా హరిబాబు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అంటే తల్లి చేయబట్టి తల్లి ఆ రోజు తల్లితో పాటు గొడవ పడినటువంటి నేపథ్యంలో అదే కోపం మీద ఇక్కడికి వచ్చి వైష్ణవి హత్య చేశాడు అనేటువంటి కోణం లోపల మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు కూడా వారం తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే మిగతా అన్ని విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హరిబాబు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడా, లేకపోతే ఆ రోజు ఎందుకు హత్య చేయడానికి అంటే అంత హీనంగా క్రూరత్వకంగా ఇటు కత్తితో పొడి చంపినప్పుడు దాదాపుగా ఎవరైనా కానీ బయట కేకలు వేస్తూ ఉంటారు. కానీ ఆ పక్క పొంటి రూములోనే ఇటు ఏదైతే వైష్ణవి యొక్క తల్లిదండ్రులు పడుకున్నటువంటి నేపథ్యం లోపల ఆ శబ్దాలు బయటకు వినబడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వైష్ణవి నుంచి ఆ రోజు రాత్రి ఎలాంటి
అరుపులు గాని శబ్దాలు గాని బయటకు రాలేదు. తమ కూతుర్ను ఖచ్చితంగా మత్తు మంది ఇచ్చే చంపాడు అని చెప్పి అయితే ఇటు వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరి నిజంగానే హరిబాబు వైష్ణవికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడా, ఒకవేళ ఇస్తే ఆ మత్తు ఇంజెక్షన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అనేటువంటిది అయితే పోలీసు విషయం లోపల కూపిలాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మాత్రం ఆ రిపోర్ట్ లోపల ఏముంది, మత్తు మంది ఇచ్చే హత్య చేశాడా అనేటువంటి విషయాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మనం చూస్తున్నాం యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో రోజుకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే ఎంత ప్రేమించిన వ్యక్తి అయినా సరే ఎంతో దారుణంగా చంపుతూ ఉంటాడు. ఈ దారుణంగా చంపిన తర్వాత తను అసలు ఏమీ కానట్టు వైష్ణవి ఇంట్లోనే అతి కిరాతకంగా అతి దారుణంగా చంపేసి ఏమీ కానట్టు పరారైపోయాడు హరిబాబు. అయితే హరిబాబును ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంత కిరాతకంగా చంపడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇటు వైష్ణవి తల్లి అలానే వైష్ణవి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇటు హరిబాబుతో పాటు హరిబాబు కుటుంబ సభ్యులను కూడా విచారించాలి, వారందరికీ కూడా ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లవ్ చేసిన అమ్మాయిని ఎంత గొడవలున్నా ఎన్ని మనస్పర్ధలున్నా సరే చంపాలని అనుకోరు. అందులోనూ కూడా వైష్ణవిని హరిబాబు ఎంత కిరాతకంగా చంపాడో మనం అందరం కూడా క్లియర్గా చూసాం. అయితే ఆ అమ్మాయిని అంత కిరాతకంగా చంపడానికి నిజంగా డబ్బు ఒకటే సమస్య, లేదా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, మనసులో ఇంకా ఏదైనా పెట్టుకున్నాడా హరిబాబు, లేదంటే తనకు నిజంగానే మనసులోకి ఎవరైనా ఏదైనా ఎక్కించారా అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ మర్డర్ కేసులో నిజంగా హరిబాబుతో పాటు ఈ హత్య కేసుకు సంబంధించి ఎవరైనా తనని ప్రేరేపించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో మొత్తం మనం చూసుకున్నట్లయితే డబ్బుతో పాటు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా, తనకి ఆల్రెడీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు అనేది కూడా ఒక ఆరోపణ వస్తుంది. అయితే మత్తు ఇంజెక్షన్ తనకి ఎక్కడ దొరికింది, ఎటువంటి మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు, అలానే తన ఇంట్లో తనని అంత దారుణంగా చంపినప్పుడు తనకి ఆ పెయిన్ కైనా అరుస్తున్నప్పుడు పక్కన వాళ్ళు లేదంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే లోపలికి రావచ్చు. తను అప్పుడు కూడా ఎటువంటి అరవకుండా సౌండ్ రాకుండా అంతా కామ్గా చేశాడు కాబట్టి నిజంగానే తను ఏదైనా మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు కాబట్టి తనంత సైలెంట్గా ఉందనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తారు. వీటన్నిటికీ ఆన్సర్స్ ఇంకొక 1 వీక్లో తెలియనుంది. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకొక 1 వీక్లో రాబోతుంది. ఇక రేపు మరొకసారి పోలీసులు తనని విచారణ చేయబోతున్నారు హరిబాబుని. అయితే ఈ కోణంలోనే ఏ విధంగా తనని చంపాడు, ఇంత దారుణంగా చంపడానికి ప్రధాన వెనకత్తలు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనితో పాటు నిందితుడి గురించి కూడా పోలీసులు కొన్ని సేకరించారు, కొన్ని విలువైన అస్త్రాలు కూడా సేకరించారు. అంటే తను నిజంగా ఇంత దారుణంగా చంపడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, డబ్బుతో పాటు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు విచారణ చేస్తున్నారు.